టీడీపీ నాయకుల కోసం. వాళ్ళ కోసం ఇప్పటిదాకా వెయిట్ చేసింది వీళ్ళకి లేక. పార్టీకి అయితే ప్రతి నియోజకవర్గానికి 4 ఉంటారు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు లేదంటే మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఇటువైపు చూడాల్సి వస్తుంది కదా. వాళ్ళు ఇన్ని రోజులు నమ్ముకొని ఉన్నారు కదా పార్టీని, టీడీపీని. అంటే తెలుగుదేశంలో ఫ్రమ్ ద బిగినింగ్ సమస్య అదే ఉంటుంది. నీకెందుకు, నువ్వు పార్టీ కోసం కష్టపడు, రాత్రి పగలు దండించుకో, తలకాయలు పగలు కొట్టించుకో, పోలీస్ స్టేషన్లకు పో, నీకెందుకు మీ వెనకాల ఉన్నామని చెప్తుంది పార్టీ. దాంతో వీళ్ళు ఉత్సాహపడిపోతారు. కరెక్ట్గా ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి ఈ విదేశీ శక్తులు వస్తాయి, అట్లాగే పక్క పార్టీల నుంచి వస్తారు. కేవలం కోటీశ్వర్లు మాత్రమే దిగుతారు. సొంతగా తన జేబుల్లో డబ్బులు ఇచ్చి ఓ 10 మంది నాయకుల్ని నిలబెట్టిన చరిత్ర చంద్రబాబుకి లేదు. ఆయన 96లో పార్టీ తీసుకున్నప్పటి నుంచి, 95లో పార్టీ తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు తన డబ్బులతో 10 మంది అభ్యర్థుల్ని పెట్టి గెలిపించిన చరిత్ర లేదు. రాజశేఖర రెడ్డి దగ్గర కనీసం 10 మంది కనబడతారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర 20 మంది కనబడతారు. ఇప్పుడు 30 మంది దాకా ఉన్నట్టున్నారు ఈ దఫా. ఫర్ ఎగ్జాంపుల్ నరసాపురం రఘురామకృష్ణరాజు పోటీ చేసే చోట అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి పెట్టారు. అమ్మాయి వెల్ సెటిల్డ్ తప్పించి కోట్లు పంచగలిగిన స్థాయి ఆర్థిక స్తోమత ఉన్న అమ్మాయి. ఫైనాన్షియల్ గా వీక్. అట్లాగే రాజమండ్రి డాక్టర్ గారిని ఎవరినో పెట్టారు, ఆయనది సేమ్. వాళ్ళు